కాఫీ ఇస్తున్నావా లేదా? కాఫీ ఇమ్మని. అయ్యి బాబు దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు భూతం లేదు, నేను పంకజాన్ని. నువ్వా తల్లి? పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే. కాఫీ భలే ఛాన్సులే. ఏమిటే పొద్దుటి నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అనమాట. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలీదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకే ఆ బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది. మన బ్యూటీ చూడలేక. పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలుండాలేవి? తెలీదు. టమాటా ముక్కలుండాలి అవేవి? నాకు తెలియదు. ఇంకేం తెలుసు మీకు? తినడం తప్ప. ఈ ఇంట్లో నాకంటే తిండిపోతు ఇంకోటి ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు. నీకు సోకులు గోల, ఆడికి తిండి గోల, నెల అయ్యేసరికి నాకు అప్పులు గోల. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుని గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది. వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి. భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? వాడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు. రేపేళ్ళుండో కిటికీలు దూలాలు కూడా పీక్కు తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో వారు. పగ మగవాడికి కూడా ఈ పగ వాసనతో కూడా జన్మల పాపం ఇలాంటి దొరికింది. ఏపుగా ఎదిగింది దొంగపోతులాగా మొహం ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు. మొహం ఎట్టా ఉంది నీ అమ్మ కడుపు మాడ. చెంపదగా ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు గాని ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాలు లేని మన్మధుడు అని చెప్పింది గాని ఇలా ఈకలు కొరికిన ఫారం కూడా చెప్పలా. నేను నీకు తాళి కట్టిన మొగుండే. ఒరే ఒరే ఒరే, నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే మొగుడిని గౌరవించడం నేర్చుకో. అరే పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి అక్కడ చూస్తాను పిచ్చి పిచ్చిగా బాగుతావు. వచ్చాడంటే నా సంగతి తెలుసు. బాబు 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 ఏమైందిరా? ఏమైంది? నేను అడుగుతున్నాను కదా. నా బిడ్డ ఉండు. నా బిడ్డ ఉండండి. కేక పెట్టగా ఏం చేస్తాడు? నీ స్టోన్ వింటే వీడేం కర్మ. పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా చెవు నడుస్తాడు. నా గొంతుకి కోకిల గొంతు. బయలుదేరిందండి ఉషా ఉతుప్పు. చిల్లులు పడ్డ గులకరాల డబ్బా. అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి? ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువయ్యేది నీకు, నాకు కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి రెచ్చిపోతున్నావు? చంపేస్తా. రెచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేమి పేషెంట్ కాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. అబ్బో అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు, భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే, లేదంటే తిట్లు దండకలతో మేల్కొల్పు. చచ్చే దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండండి. మీకు దండం పెడతా. నిశ్శబ్దంగా ఉండండి. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే కొంచెం సేపట్లో కార్యక్రమం ప్రారంభించబడుతుంది. भाई और बहन, आज का दिन मैं बहुत खुशी हूँ क्योंकि ఏటయా ఇదేమైనా వాజ్పేయి మీటింగ్ అనుకున్నారా? ముషరఫ్ సమావేశం అనుకున్నారా? తెలుగు అంటేనే మాకు ఇష్టం అండి. తెలుగులోనే చెప్పండి సార్. సభకు నమస్కారం.
ఈ దినం మీ అందరి జీవితాల్లో ఎంతో శుభదినం. ఈ దినం మీ దినం టైటిల్ అదిరింది సార్. ఇటువంటి దినం మీ దినం. ఒక్క మాటలో అన్ని దినాలు పెట్టేశారు. ఎండాకుళ్ళు శాతాలు పెడితే బాగుంటుందని చెప్పి నువ్వు ఒక మెదలకుండా ఉండు. కాబట్టి ఈ దినం మీ అందరి జీవితాల్లో అత్యంత శుభదినం కావాలని చెప్పాను నేను. మన మేడం దిస్ డే ఈజ్ యువర్ డే అది నేను చెప్పింది. ప్రిన్సిపల్ గారు వస్తున్నారు సార్. ప్రిన్సిపల్ అవర్ రెస్పెక్టెడ్ టైగర్ ప్రిన్సిపల్ ఇస్ కమింగ్, ప్లీజ్ వెల్కమ్. ఇది ఏమున్నా సార్ ఏంటని కొంచెం తప్పిగా ఉంటారు. కాస్త తుడుచుకుందామని. చేతులు తుడుచుకోవడానికో కాలు కడుకోవడానికో నువ్వేం వంటవాడి కాదు కదా. కాదు. పిల్లలకు చదువు చెప్పే పంతులు అయ్యా. అవును సార్. అర్థమైందా? అర్థమైంది సార్. డ్రెస్ సెన్స్ లేని వాడికి కామన్ సెన్స్ లేని వాడికి లైఫ్ సెన్స్ ఉండదు. గుర్తుంచుకో. అలాగే సార్. జేబులో పెట్టు. అట్లాగే సార్. నా జేబులో కాదయ్యా, నీ జేబులో పెట్టు. సరే 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 సార్. మా సంగతి మాకు తెలుసు, నీ సంగతి చూసుకో. చూసుకో. సార్ 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 అలాగే సార్. సైలెంట్. ఎందుకు అడుగుతారు? ఆయన ప్యూరా ప్రిన్సిపల్ అయితేను. డియర్ స్టూడెంట్స్, మీకు ప్రత్యేకంగా ఏమీ చెప్పేది లేదు. ఆయన చెప్పేది వినండి. ఎందుకు గొడవ చేస్తారు? కారణం అన్ని విషయాలు మీకు తెలుసు కాబట్టి. మరి ఎందుకు వచ్చినట్టు సార్ వాటర్ తెచ్చుకుంటారా? వాటర్ ఏమన్నా? మీరు కాలేజీకి ఎందుకు వస్తున్నారు? కేవలం ఈ కాలేజీ పేరు ప్రతిష్టలను మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికే. కాబట్టి డార్లింగ్ ఈ రోజు నుండి బాగా కష్టపడి మంచి ఫలితాలను మీకోసం ప్రిన్సిపల్ గారు చూసి కలిసిపోయారు. 5 years నుంచి నాకు ఇదంతా కామనేరా బాబు. ఈ ఫ్రెషర్స్ డేలు, ఈ మీటింగ్లు, ఈ పిలవడాలు. నువ్వేంట్రా? చూడరా కుత్తేలు చూడు. లెట్ us ఎంజాయ్. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ ది ఫ్రెషర్స్ డే. అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా? ఈ బద్రి లేనిది ఈ కాలేజ్ లేదు, ఈ కాలేజ్ లేనిది ఈ బద్రి లేడు. ఈ అమ్మాయిలు అమ్మాయి నా గురించి మీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను. వాళ్ళని ఇటు పిలవండ్రా. హలో బాసు, రండి బాసు. ఎరా మీరు కాలేజ్ కొత్త కదా? మరి నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు కదా? చెప్పామన్నా. ఎరా కాలేజ్ కొత్త, సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా? తెలిస్తే మేము చెప్పమేంటి? అన్నా మీరు లెక్కల్లో మనం పెడుతున్నట్టుందన్నా. నాకు కూడా అలాగే అనిపించింది రా. అవునన్నా. నువ్వేదో అర్థం కాని భాషలో తిడుతున్నావు. అర్థమయ్యే భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని. అయితే ఇప్పుడు నువ్వు బట్టలు ఉడిదీసి క్లాస్ రూమ్ లో అన్ని పీరియడ్లు అలా కూర్చోవాలి. రై ఇప్పరా. జస్ట్ మినిట్, నా బాడీతో మీరు ఆడుకోవద్దు ప్లీజ్. రై నేను ఈ కాలేజ్ కి 2 senior ని. ఓహో. నేనేది చెప్తే అదే చెయ్యాలమ్మా. తప్పదా? తప్పదు. అయితే సరే. తప్పదు కదా? ఓకే 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 ఓకే. నీ ధైర్యాన్ని మెచ్చానురా బచ్చా. నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు? జీనియస్ వా? లేదన్నా. అన్నా ఏంట్రా అన్నా? నేనేమన్నా రౌడీనా? సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు, అది చాలు. అలాగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పైన జేబులో వేస్తాను. 10 నిమిషాలు కదలకుండా ఉండాలి. వద్దు సార్, కప్పలు బలులు అంటే నాకు చచ్చేంత భయం సార్. తప్పదు మరి, నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను. వద్దు సార్, నేను వేసుకోలేను, మీరు వేయలేరు. వేయించుకోవాలి మరి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్. ఇలా అయితే లాభం లేదు కానీ ముందు వాడిని గట్టిగా పట్టుకోండిరా. అది ప్యాంటు జేబులో మాత్రం వేయదు, చొక్కా జేబులో వేయండి. సీనియర్ సార్, వీడు ప్యాంట్లో వేయద్దంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండాలి సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. వేసేస్తున్నా సార్ వద్దు సార్. వేసేస్తున్నా జేబులో పెట్టేసా. అది అలాగే. తెలుస్తుందా? అది ఇప్పుడు వదిలేస్తా జేబులో. ఏమైందన్నా నీకు? పళ్ళే మాడిపోయిందిరా. ఇంకా నన్నేం అడగొద్దు. జీవితంలో ఇంకెవడు పాయింట్లో కాదు కదా, నా పాయింట్లో కూడా చేయి పెట్టుకోండి.